రంగుల హోలీ పండుగను పర్యావరణ హితంగా నిర్వహిద్దామని బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ విశాలాక్షి పిలుపునిచ్చారు. విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ వద్ద గల ఆస్క్ ఫౌండేషన్ కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయన భారలోహాలతో కూడిన రంగులు వినియోగించకూడదన్నారు. ప్రకృతి ఆధారిత రంగులతో మాత్రమే హోలీ నిర్వహిద్దామన్నారు. మనోబంధు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు బి రామకృష్ణరాజు మాట్లాడుతూ మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు హోలీ రోజున రోడ్ల మీద ఉండరాదన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఎన్జీఓస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రజ్ఞాన్ కుమార్, బాల వికాస్ ఫౌండేషన్ కార్యదర్శి నరవ ప్రకాష్ రావు పాల్గొని మాట్లాడారు. నా పేరు విశాలాక్షి. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ని. ఈరోజు ముందుగా హోలీ గురించి గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది. పిల్లల హక్కుల్లో ఒకటి పర్యావరణాన్ని మనందరం పరిరక్షించాలి. రాబో తరాలందరికీ కూడా మనము పిల్లలకి మంచి ఆరోగ్యం, పర్యావరణ పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలి. ముందుగా పెద్దలందరూ గ్రహించి రసాయన రహిత హోలీ జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. పిల్లలందరి ఆరోగ్యము మనకి ముఖ్యము. ఈ రంగులతో అనేక రకమైన క్యాన్సర్లు, చిన్నపిల్లల్లో రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి. రసాయన రహిత హోలీ జరుపుకుంటూ పర్యావరణాన్ని కూడా రక్షిస్తూ పిల్లల పట్ల అందరూ కూడా బాధ్యత కలిగి తల్లిదండ్రుల ముందు ఉండి ఈ హోలీ జరిగేటప్పుడు శరీరానికి ఎటువంటి హాని లేకుండా కళ్ళకి మాస్క్ వేసి, కళ్ళజోడు పెట్టి, తలకి మాస్క్ వేసి, హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రసాయన రహిత హోలీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మనోబంధు ఫౌండేషన్ 4 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. మానసిక రుగ్మతులతో రోడ్ల మీద తిరిగే మానసిక వికలాంగులను మేము రెస్క్యూ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబాలకి చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు దాకా సుమారుగా 200 పైగా మానసిక రోగుల్ని రెస్క్యూ చేయడం జరిగింది. వారిని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్, అలాగే కడప మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి వారికి ట్రీట్మెంట్ అయిన తర్వాత వారు అడ్రస్ చెప్తే వాళ్ళని దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరిగింది. కొంతమంది ఎవరైతే వారు కుటుంబం గురించి తెలపలేరో వాళ్ళని వివిధ షెల్టర్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. గత నెల రాయలసీమలో 10 రోజుల కార్యక్రమంలో 30 మంది దాకా రెస్క్యూ చేసి కడప మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్రలో కూడా నిన్నటి నుంచి ఒక అంబులెన్స్ 1 వారం రోజులు ఈ అన్ని డిస్ట్రిక్ట్స్ తిరగడం జరుగుతుంది. ఇక్కడ రెస్క్యూ చేసిన మానసిక రోగులందరినీ కూడా విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎన్జిఓస్ సహకారాన్ని కోరటం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు చాలామంది ఎన్జిఓస్ కలవటం జరిగింది. వాళ్ళ సహకారాన్ని కూడా మేము కోరుతున్నాం. వాళ్ళందరి సహకారంతో ఉత్తరాంధ్రలో ఏ ఒక్క మానసిక రోగి కూడా రోడ్ల మీద ఉండకుండా వాళ్ళని కనిపించిన వాళ్ళని అందరినీ కూడా పికప్ చేసి రెస్క్యూ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేయగలమని ఆశిస్తున్నాం.